Hello viewers, I am Dr. Sai Chirita, gynecologist from KKM's Hospital, Kadapa. సో ఇంతకు ముందు వీడియోలో నేను సుఖప్రసవమైన మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార అలవాట్లు ఉన్నాయి, ఎలా చేస్తే కుట్లు ఈజీగా మారుతాయి అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కూడా చివరి వరకు చూడండి. ఈ వీడియో ఏ మహిళలకు అంటే సిజేరియన్ అయిన మహిళలకు. ఇప్పట్లో సిజేరియన్ అయిన మహిళలకు కూడా చాలా అపోహలు అనేటివి ఉంటున్నాయి. పెద్దవాళ్ళ తరపు నుంచి కానివ్వండి, మిత్రుల తరపు నుంచి కానివ్వండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఏది ఫాలో అవ్వాలని క్లియర్ కట్ క్లారిటీ అయితే ఉండదు. సో ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు 90% వరకు క్లారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ సిజేరియన్ అయిన తర్వాత నేను క్లియర్గా మొదటి రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెండవ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మూడవ రోజు ఇంకా డిశ్చార్జ్ వరకు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. సో సిజేరియన్ డెలివరీ అయిన మొదటి రోజు స్త్రీ కంపల్సరిగా పడుకొనే ఉండే పొజిషన్లోనే ఉంటారు. ఎందుకు అంటే కనుక వెనుముకకు మత్తు అనేది ఇస్తారు కాబట్టి. ఇటువంటి పడుకొని ఉన్నప్పుడు కంపల్సరిగా కాళ్ళు అనేటివి ముడుచుకుంటూ చాపుకుంటూ చేస్తూ ఉంటారనమాట. సిజేరియన్ అయిన 5 గంటల తర్వాత నుంచి. ఎందుకు ఇట్లా ముడుచుకుంటూ చాపుకుంటూ చేస్తారు అనేది ఒక డౌట్ ఉండొచ్చు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాళ్ళకు రక్త సరఫరా అనేది సరిగ్గా జరుగుతుంది అనమాట. సో కాళ్ళకు రక్త సరఫరా అనేది సరిగ్గా జరిగి ఈ కాళ్ళలో రక్తం గడ్డగడ్డకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఇది ఎస్పెషల్గా బరువు ఎక్కువగా ఉండే మహిళలు కంపల్సరీగా ఇలా చేస్తూ ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గనక డెలివరీ అయిన రోజు జనరల్గా 8 నుంచి 10 గంటల లోపల నీళ్లు తాగొచ్చు అని చెప్పేసి మీకు డెలివరీ చేసిన డాక్టరు సూచిస్తారు. లేదు అంటే ఇది ప్రతి ఒక్క మహిళకు వర్తించదు. ఆపరేషన్ అయిన మహిళలు ఎప్పుడు నీళ్లు తాగవచ్చు అని ఒకసారి హాస్పిటల్ సిబ్బందిని కూడా ఒకసారి కనుక్కుంటే మంచిది. ఎందుకంటే కొంతమందికి ఆపరేషన్ ఏమైనా కాంప్లికేట్ అయింది అంటే కొంచెం ఎక్కువ కాలం వరకు నీళ్లు అంటే ఈ తినడము తాగడం ఇవన్నీ కూడా అలో చెయ్యరు. సో తర్వాత ఇంకొక డౌట్ ఏముంటుంది అంటే గనక యూరిన్ పైప్ అనేది ఎప్పుడు తీస్తారు అని. ఒకవేళ ఏం కాంప్లికేట్ అవ్వలేదు, లోపల యూరిన్ బ్యాగ్ మొత్తం అంతా నార్మల్ గానే ఉన్నాయి ఆపరేషన్ లో అంటే కనుక జనరల్ గా 24 గంటల లోపు ఈ యూరిన్ బ్యాగ్ అనేది తీసి మహిళ తనంతట తానుగా యూరిన్ వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ గనక లోపల వంటికి తిత్తికి కానివ్వండి యూరిన్ బ్యాగ్ కి ఏమైనా ఇబ్బంది అనేది కలిగినప్పుడు 2 లేదా 3 రోజులు డిలే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గనక మహిళలు ఆపరేషన్ అయింది అని చెప్పేసి అలాగే పడుకొని ఉంటారు. అది ఎప్పటికీ చేయకూడదు. ఎంత ఎక్కువ లేచి నడిచి ఎంత ఎక్సర్సైజ్ అంటే నార్మల్గా నడవడం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా ఫిజికల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట తల్లికి. సో మొదటి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అంటే గనక కాలు ముడుచుకుంటూ చాపుకుంటూ చేయడము. ఒకసారి కనుక నీళ్లు తాగొచ్చు అని చెప్పిన తర్వాత కంపల్సరీగా నీళ్లు మొదటి 2 రోజులు 2 గ్లాసుల నుంచి 3 గ్లాసుల వరకు నీళ్లు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బాటిల్ ఫ్లూయిడ్స్ కూడా పెడతా ఉంటారు కాబట్టి ఇంతవరకు తీసుకుంటే చాలు. 3వ రోజు నుంచి కంపల్సరీగా 4 నుండి 5 లీటర్ల నీళ్లు కంపల్సరీగా తాగాల్సింది ఉంటుంది. ఎందుకు అంటే ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కాళ్ళల్లో కానివ్వండి తలలో కానివ్వండి రక్తం గడ్డ కట్టకుండా ఉండి తల్లి ఆరోగ్యం అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక బీపీ ఉన్న మహిళలు లేదా బరువు అధికంగా ఉన్న మహిళలు అయితే నీళ్ళు అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ శాతం తీసుకుంటే కనుక మంచిది. ఇంకా రెండవ రోజు నుంచి మహిళ కొంచెం ఈజీగా అరుగుదల అయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అంటే ఇడ్లీ కానివ్వండి, రసమన్నం కానివ్వండి, ఏదైనా పండ్ల రసాలు కానివ్వండి, పండ్ల గుజ్జు కానివ్వండి, పండ్లు కానివ్వండి, అలా ఈజీగా అరుగుదల అయ్యే ఆహారాన్ని తీసుకుంటే గనక మంచిది. ఒకవేళ గనక బరువు కొద్దిగా ఎక్కువ ఉన్న మహిళలు అయితే గనక కుట్ల మీద బరువు పడకుండా ఈ పొట్ట భాగం ఏదైతే ఉంటుందో పొట్ట భాగపు కొవ్వు అనేది కుట్ల పైన పడకుండా కొద్దిగా సపోర్ట్ కోసం ఏదైనా బట్ట కానివ్వండి టవల్ కానివ్వండి అలాంటిది కట్టుకుంటే గనక మంచిది. ఎందుకు అంటే కనుక ఈ పొట్ట ఎప్పుడైతే కుట్ల పైన పడుతుందో అప్పుడు కుట్ల దగ్గర చెమట అనేది ఎక్కువగా పేరుకుపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కుట్లు ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నా సజెషన్ ఏంటి అంటే గనక కొద్దిగా పొట్ట భాగాన్ని డ్రైగా ఉంచుకుంటే గనక కుట్లు మానడానికి ఎక్కువ ఈజీ ఛాన్సెస్ అయితే గనక ఉంటాయి. నెక్స్ట్ మూడవ రోజు
90% సిజేరియన్ అయిన మహిళలు మోషన్ పోవడం అనేది జరుగుతుంది. ఒకసారి మోషన్ వెళ్ళారు అంటే గనక మీరు ఇంకా అన్ని ఆహారం అన్ని రకాల ఆహారాలు తీసుకునేదానికి మంచిదే. ఏంటి అంటే రాగి సంగటి కానివ్వండి, గుడ్లు కానివ్వండి, మాంసాహారం కానివ్వండి, ఇవి కంపల్సరీగా డెలివరీ అయిన మహిళలు తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తీసుకోని మహిళలు అయితే గనక బెల్లం కానివ్వండి, వేరుశనగ ముద్దలు కానివ్వండి, ఈ ఆకుకూరలు కానివ్వండి, పప్పు ధాన్యాలు, ఈ వేరుశనగలు ఏవైతే ఉంటాయో ఇవి తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల కుట్లు అనేటివి ఈజీగా మారడం అనేది జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల కుట్లు ఇన్ఫెక్షన్ అవుతాయి అని. అది 100% తప్పు. అది కేవలం అపోహ మాత్రమే. కంపల్సరిగా మాంసాహారం కానివ్వండి, గుడ్లు, సంగటి, రాగి సంగటి ఇవి తీసుకున్నట్లయితే కనుక కుట్లు ఇంకా త్వరగా మాని ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తరువాత ఇంకా 4వ రోజు నుంచి డెలివరీ అయిన మహిళ కనీసం అంటే రోజుకి 20 నుంచి 30 నిమిషాల వరకు నడవడం అనేది చేయాలి. నీళ్లు బాగా తీసుకోవాలి. ప్లస్ ఏంటి అంటే గనక ఈ విటమిన్ సి టాబ్లెట్ ఏదైతే ఉందో విటమిన్ సి టాబ్లెట్ కానివ్వండి, ఐరన్ టాబ్లెట్ కానివ్వండి, కాల్షియం టాబ్లెట్ మరియు డాక్టర్ సూచించిన మీకు సూచించిన యాంటీబయోటిక్ మాత్రలు అనేటివి కంపల్సరిగా వారం పాటు వేసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే గనక కుట్లు అనేటివి ఈజీగా మారడం జరుగుతాయి. ప్లస్ ఏంటి అంటే గనక రక్తస్రావం అనేది జనరల్ గానే డెలివరీ తర్వాత ఉండడం నార్మలే. రోజుకి 3 నుండి 4 ప్యాడ్ల వరకు మార్చడం అనేది నార్మల్ గానే చూస్తుంటాము. ఒకవేళ గనక అధిక రక్తస్రావం కానివ్వండి, క్లాట్స్ లాగా పడిపోవడం కానీ అంటే కంపల్సరిగా మీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ అనేది తీసుకోండి. సో ఇవి డిశ్చార్జ్ వరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి మహిళ ఈ సూచనలు పాటిస్తూనే బిడ్డకు పాలు ఇవ్వడం అనేది కంపల్సరీ అనమాట. ఎందుకు అంటే బిడ్డకు పాలు ఇస్తే తల్లి యొక్క రక్తస్రావం అనేది తగ్గి ఈ జననేంద్రియాలు అనేటివి తొందరగా మానడానికి, ఈ జననేంద్రియ మార్పులు అంటే తొందరగా మానిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఏంటి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పడడానికి ఆహారం అంటే కనుక పాలు కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, వేరుశనగలు కానివ్వండి, నువ్వులు, ఈ వెల్లుల్లిపాయలు ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పాలు అనేటివి అధికంగా రావడం అనేది జరుగుతుంది. ఇంకా తల్లికి బిడ్డకి బాండింగ్ అనేది ఏర్పడి తల్లి యొక్క మానసిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుంది. సో తల్లి యొక్క మానసిక సమస్యలు ఏమి ఎదుర్కోగలుగుతూ డెలివరీ తర్వాత స్పెషల్ వీడియోలో నేను షేర్ చేస్తాను. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది తల్లులు డెలివరీ అయిన వెంటనే కొద్దిగా మానసిక ఒత్తిడికి అనేది గురి అవుతారు. అది చాలా నార్మల్ అనమాట. దానికి సంబంధించిన వీడియో నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను. సో దీని తర్వాత డాక్టర్ నిర్ణయించిన రోజు వెళ్ళి కుట్లు తీపించుకున్న తర్వాత కూడా ఆ ఏరియాని డ్రైగా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏం అడుగుతూ ఉంటారు అంటే తల్లి ఏ రోజు నుంచి స్నానం చేయడం స్టార్ట్ చేయొచ్చు అని. నా సజెషన్ ఏంటి అంటే కనుక 4వ రోజు నుంచి కూడా తల్లి స్నానం చేయొచ్చు. కుట్ల దగ్గర తడి కాకుండా ఈ కవర్ ఏదైతే ఉంటుందో, కవర్ కానివ్వండి, ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉంటుందో అది వేసుకొని తల్లి కంపల్సరిగా స్నానం అనేది చేయొచ్చు. ఒకవేళ పొరపాటున తడి తగిలినా కూడా పొడి పట్టతో దాన్ని తుడుచుకొని కుట్లు వేసిన ఏరియాని డ్రైగా పెట్టుకుంటే కనుక అదే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా డెలివరీ అయిన మహిళలకు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.